మేమైతే సిలిండర్ పట్టుకున్నాము. ఎందుకంటే వర్షాకాలాలు కదా, బయట కట్టెలు మండుకో. యాక్చువల్లీ కట్టెలతో చేద్దాం అనుకున్నాము. అక్కడ కట్టెలు అన్నీ తెచ్చేసి ఇవన్నీ మామూలే. ఎందుకంటే అన్నీ మర్చిపోతుంటాం, తెస్తుంటాం, తింటుంటాం, కొడుతుంటాం. ఓమ్మో ఓ లగావు నిమ్ము నిమ్ము నాలింగే ఎంత పలకొందలే అంత మలయాళీ కుట్టి కేల కుట్టిలే. హలో హాయ్ అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ నెంబర్ 4 మేకింగ్ టీవీ. ఈరోజు విశేషం ఏంటంటే ఒక ఫన్నీ ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాం అనమాట. అడవిలో వెళ్ళేసి చికెన్ ఎలా కుక్ చేసుకోవాలనేసి చాలా ఫన్గా ఉంటుంది. చూడండి, వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో నచ్చినదైతే థ్యాంక్ యూ. చాలామంది వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఫన్నీ ఫుడ్ బ్లాగ్ ఎలా ఉంటుందో చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోలు మేము ముందు చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళేసి చికెన్ తీసుకోవాలి. అక్కడ ఇంకొకటి వెయిట్ చేస్తా ఉన్నాడు మా ఫ్రెండ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి ఫన్నీ ఫుడ్ బ్లాగ్ తీస్తున్నాం, మీరే చూడాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అయితే సిలిండర్ పట్టుకున్నాము. ఎందుకంటే వర్షాకాలాలు కదా, బయట కట్టెలు మండుకో. యాక్చువల్లీ కట్టెలతో చేద్దాం అనుకున్నాము. అక్కడ కట్టెలు అన్నీ తెచ్చేసి సో కట్టెలు మండుకో కాబట్టి ఒక చిన్న సిలిండర్ వేసుకొని పోతున్నాము. సరే కమాన్ బాయ్స్. హలో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా నిండు గర్భిణి ఇప్పుడు ఓకే, మొత్తానికి అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. అదే పాట కదా. పెట్రోల్ ఉందా బండ్లో? పెట్రోల్ పంప్ ఊరికే ఉంది. పెట్రోల్ పంప్ ఊరికే ఉంది. కొద్దిగా సిగ్గుందని వైపు అన్నీ తెచ్చుకున్నాం కానీ ఒక్క వాటర్ బాటిల్ తేలేకపోయినాం. ఏం పెట్టాలి? సరే, నేనైతే మీరైతే ఉండండి లొకేషన్ స్పాట్లో. నేను వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళేసి వాటర్ బాటిల్ అవన్నీ ఇచ్చేసి మాకు కాడుండండి. మాకు డౌట్ వస్తుంది. నువ్వు కావాలని వాటర్ బాటిల్ ఆడబెట్టి ఎవరిని కలవడానికి పోతున్నావు? లేదు తమ్ముడు, ఏదో జరుగుతుంది. ప్రాణం, మా డాడీ మీద ప్రాణం. నేనైతే వాటర్ బాటిల్ మళ్ళా పోవాలి ఇప్పుడు. సరే అన్నా 4 లీటర్ పట్టుకురా. కటింగ్ మాత్రం సూపర్ పడుతుంది బండి. ఇంత చల్లగా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చల్లగా ఉంది. వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి కెమెరామెన్ అక్కడ చూపి, మోడం చూపి ఎంత ఫుల్ ఉందో. సో ఏం చేయాలంటే తొందరగా కుకింగ్ చేసుకొని తొందరగా దవడ కింద నెమలి పడేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఎందుకంటే వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షం వచ్చింది 100% నానిపోతాం. సో ఇక మన ఈ ఫుడ్ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సంచులో చిక్కు ఉంది, అంటే చిక్కు అంటే చికెన్ అనమాట. సో మన భాషలో ఇంకా సో ఫ్రెండ్స్, ఇంకైతే మేము స్టార్ట్ చేస్తాము. చికెన్కి మసాలా గిసాలా తర్వాత పెంచా అన్నా నిమ్మకాయలు తెచ్చావు, అన్నీ తెచ్చినాక ఉప్పు తెచ్చావు.
అయితే అన్న కారం ఇక్కడైతే అన్న అసలు కారం తీసుకో కారం ఎంత కూల్ ఉందంటే అంత కూల్ ఉంది తెలుసు ఇక్కడ, చాలా అంటే చాలా ఉంది. ఒక్కటి కనపడకూడదు. సో ఈ వర్షాకాలం వర్షం పడింది కాబట్టి కట్టెలు మండుకోలేకపోతే చాలా కట్టెలు ఉండే ఇక్కడ. మేము ఇంతకుముందు ఒక బ్లాగ్ కూడా చేసాం ఇక్కడ సేమ్. సో మండుకో అనేసి చిన్న సిలిండర్ తెచ్చామన్నమాట. నిమ్మకాయలు స్టార్ట్ చేసిన మా అన్న ఉంటే సరే చికెన్ చిండ్రే అమ్మో దోమలు ఉన్నాయి చూడు. యాక్చువల్లీ ఇది ఒక వంక అనమాట. ఇది చాలా బాగుంటుంది. వాన పడిందంటే వంక నిండిపోతుంది. ఇది దోమలు అయితే చాలా ఉన్నాయి. మేము తొందరగా చేసుకొని వెళ్ళిపోవాలి. కారం డన్ అంతే కారం చచ్చిపోతాం అంతేస్తే. నూనె వేసి కలుపు మేము అన్నీ వేసినాక నూనె వేస్తాం చూడు. సో ఎందుకు కారు అంటే కారు వల్ల అరెంతే హురింతే హెల్లే చూడను కలుపుతా నువ్వు కొంచెం వేసామని కారం అయితే తినలేము మేము. సో ఫ్రెండ్స్ అయితే బలం కదా చాలా బాగుంటుంది. ఇట్లా ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఫుడ్ చేసుకుంటూ ఫన్గా వీడియో చేసుకుంటే చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు మసా చిక్క అంటే ఎందుకు గర్రు మసల్లే వేసేద్దాం. ఎందుకు చిక్కు మస్సు అంటే గర్రు మస్సు అంటే గరం మసాలా. నేను చికెన్ మసాలా గరం మసాలా. బా ఏం మసాలా స్మెల్ వస్తుంది. ఇది ఎక్కువ పడేది పడినీళ్ళు ఏం కాదులే. ఉప్పు కలిపేసిండు. ఇంకా ఇప్పుడైతే పిసికి పాడింది హొరింది మస్తు చిక్కుంది. నిమ్మకాయ నిమ్మకాయ అయితే వేసి పాడేసింది, పిసికి పాడేసింది. అన్న పిండానా ఒకటి గట్టిగా ఉందా ఎందు నిమ్మ. ఇవి మాత్రం తీయాల మనకు నిమ్మ అయితే వల్ల మొబైల్ ఆడేది అవి ఇప్పుడు ఇంకా చాలా మేము ఇవి మళ్ళీ మనం దానిపైన పిండుకోవడానికి వస్తుంది. పిండుకోనికి వస్తుంది. అవి తీసి పెట్టు. ఇది ఫ్రెండ్స్ ఆయిల్ అన్న ఇంకా ఉన్నాయి 2 నిమ్మకాయలు వేస్తాం. ఆయిల్ ఆయిల్ ఎందు ఆయిల్ ఎందుకు కుస్సు ఆయిల్ కుస్మ ఆయిల్ మరి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా అంతా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు అన్నగారు ఇప్పుడు మా మొత్తం దానికి సాఫ్ట్ చేసేస్తున్నాడు. దానికి ఏదో చెక్కుతున్నాడు, లోపల చెక్కుతున్నాడు. అయితే నాకు సంబంధం లేదు. అబ్బా ఎంత బాగా చేస్తున్నారు నిజంగా. చికెన్కి స్నానం చేపిస్తున్నాడు. చాలా బాగా కూర్చున్నాడు. అయితే ఈయన ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట. సో మన టీంలో ఫన్నీ వ్లాగ్స్ ఇప్పుడు చేస్తున్నాడు. తొందరలోనే మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో చున్నీగా అడి మనిషి లెక్క ఉంటాడు. ఏముంటే నిండి గర్భిణి పాపం, రేపు మా డెలివరీ ఉంటుంది. సో స్టవ్ అయితే చాలా ప్రాబ్లం ఉంది. స్టవ్ మేము ఈ స్టవ్ అనుకున్నాము. సో స్టవ్ ఏమిందంటే మంట చిన్నగా వస్తుంది. ఇప్పుడు సచ్చా గొర్రెలు అంతే. చాలాసేపు టైం పడుతుంది చేసుకోవడానికి. ఫ్రెండ్స్ ఇలా బాగా తట్టించి నాకైతే మేమైతే బాగా కాట్లు పెట్టించాం ఫ్రెండ్స్. చూస్తుంటేనే చాలా బాగా పెట్టించాం కాట్ను. యాక్చువల్ అంటే కాట్లు మనకి స్పెషల్గా పెడతారు. మామూలుగా అయితే పెట్టరు. మనం అదే పనిగా దగ్గరుండి పెట్టించినాం. అవునవును కాట్లు. ఇప్పుడు మంటగానా సరిగ్గా రాకుంటే నేను నీకు పెడతా కాట్లు. మంటగానా సరిగ్గా రాకుంటే నేను నీకు పెడతా కాట్లు. చూసుకో మేము అంతా నీ ఎవరమేది చూసుకోక మంటనే డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ మాకు. దీని మీదనే డౌట్ వస్తుంది. ఇది పెద్ద పొడంగి టస్కు అనేది. అగ్గి పెట్టేది లేదంటే మనం మంట పెట్టుకోవాల్సిందే. ఇంకా అది ఏమంటారు రాయితో కొట్టిది తేవాల మంట. ఇది పుయ్యడం వల్ల ఏమవుతుందంటే లోపల బాగా మసాలా పట్టుకుంటుంది. మనకేమవుతుందంటే లోపల ఏదో ఇక్కడ నేను ఇక్కడ బొక్కలో ఎక్కువ పోయాలి. ఎందుకంటే ఇక్కడే ఉండేది. అపార్థం తీసుకోకండి, జస్ట్ ఫన్ అంతే. అది అలా బాగా పూసేసినాం అనుకో. సో ఈ వ్లాగ్ ఎప్పటి నుంచో చేయాలనుకున్నాం కానీ మాకు ఇప్పుడు టైమింగ్ కుదిరింది అనమాట. ఇక్కడ నుంచి మేము ఈ ఫన్నీ వ్లాగులు చేయడానికి ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వ్యూస్ అనేవి కొద్దిగా రీచ్ తగ్గిపోయింది. ఒక 2 minutes దీన్ని వెంటనే పెట్టేసి దానికి కడ్డీ చెక్కాలి కదా మేము. కడ్డీ ఏం అవసరం లేదు. ఓకే బాగా మసాలు చాలు. కారం ఉంది మేము.
కారం ఉందా ఇంకా కాలితే ఎంత బాగుతుంది కానీ కట్టు చెక్కు కడుగు వాటర్ ఇంకా కొంచెం ఇప్పుడు చాలే ఇంకా రాత్రి అవుతుందిలే మనకి ఎట్లా పెట్టు సాయంత్రం 6 అవుతుంది ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మంట అయితే చిన్నగా వస్తుంది మనకి. చికెన్ ఉడికేపటికి ఈవినింగ్ అన్నా రేపు మార్నింగ్ అవుతుంది. ఇది గాలికి చాలా డేంజర్. స్మెల్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. మైబో కాదులే కట్టి పెట్టు మైబో. స్మెల్ అయితే బీమత్సంగా వస్తుంది స్మెల్. రియల్ ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది స్మెల్. కానీ ఇది లోపల నుంచి వస్తుంది కాబట్టి నాకు తెలిసి బాగా కాలుతుంది. పెట్టేసే మైబో దానిపైన పెడితే కాలదు. అందుకనే మైబు కడ్డి పెడితే మనం కడ్డీతో పట్టుకోవచ్చు మైబు. కడ్డి కాలదు. కడ్డీ అంత లోపల పోతే ఇది నిలబడదు. పంగల్ దాపింది కోడి. పంగల్ దాపింది. తులసి ఈరోజు మాత్రం కూడి మన కడుపులో ఒక్కొక్క చూడుగా. వా ఫ్రెండ్స్ బాగా, కానీ అనుకున్న దానికంటే స్పీడ్గానే కాలుతుంది. రియల్ చాలా బాగా కాలుతుంది, చాలా స్పీడ్గానే కాలుతుంది జాన్. ఈ టైంలో ఫస్ట్ గ్యాస్ అయిపోయిందంటే సజ్జాగా మెవుగాడు. ఏముంది ఫ్రెండ్స్, మళ్ళీ కట్టెలు పెరుకుతాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కంప్లీట్ చేసిన. ఈ వీడియో మీకు నచ్చుతుందని లగావు నిమ్ము నిమ్ము నాలింగే ఎందో పలకొంద మలయాళం కుట్టికేల కుట్టిలే. మొత్తానికి అయితే కోడి మస్తు కాలింది, చికెన్ అయితే సూపర్ కాలింది. మైబు బుల్ల కాల్చిండు, సేమ్ ఆయన కలర్ ఇది. ఒరిజినల్ కలర్ ఇది. పిండు దిగింది. సో ఏదైతే నిమ్మకాయ వరవింది పిలివలు ఉందో వాడిందాలే కిందలే కాటు ఉడిగిందిలే. బా చూద్దాం. సో ఫ్రెండ్స్ చేసాం ఫ్రెండ్స్. కట్ట అంటుంది కదా బండి. బా మేబో సూపర్. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.